పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించబోతున్నారు. బుధవారం ఉదయం 10:56 సీఎం జగన్ తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఇడుపులపై చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను స్టార్ట్ చేస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపై నుంచి వేంపల్లి, వీరపు నాయనుపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమరి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించబోతున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంట్ నియోజకవర్గాల మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు సీఎం జగన్. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి అంటే ఉత్తరాంధ్ర, దెందులూరు ఉత్తర కోస్తా, రాప్తాడు రాయలసీమ, మేదరమెట్ల దక్షిణ కోస్తాలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతిపెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. ఇక అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జత కలిశాక 3 పార్టీలు చిలకలూరుపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లెక్క అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంట, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయబోతున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టడాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు సీఎం జగన్.